ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, రీసెంట్ గా శ్రీధర్ వేంబు జోహో ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అంత ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అంటే 20 ఏళ్ళకి పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. మరి మనం మామూలుగా చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, అసలు మ్యారేజ్ ఏజ్ అంటే 30+ అని చెప్పేసి చాలా వీడియోలో చాలా మంది చెప్తా ఉంటారు కదా. మరి ఇదేంటి 20 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేసుకోండి, పిల్లల్ని కనేయండి అంటే 20 ఏళ్ళకి అంటే అక్కడికి స్టెబిలిటీ ఏముంటుంది? మైండ్ స్టెబిలిటీ ఉంటుందా? మరి ఫినాన్షియల్ పరంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారా? వెంటనే పిల్లల్ని కనడం అంటే ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. డిపెండెంట్ అనేది అప్పటికే వాళ్ళకి రాదు కదా, ఇంకా ఇండివిజువాలిటీగానే ఉంటారు. 20 అంటే కొంచెం చిన్న వయసే కదా మేడం. అంటే మరి ఆయన చెప్పిన దానికి మీరేం చెప్తారు? ఆన్సర్ అనాలిసిస్ ఎలా ఉంది? నవీన గారు, ఇప్పుడు దీనికి ముందు 1 గంట వెనక 1 గంట మాట్లాడే టాపిక్ మీరు నన్ను అడిగారు. సింపుల్గా చెప్తాను. దీనికి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 22 ఏళ్లకి కరెక్ట్గా పెళ్లి చేసుకోండి, అది మంచి వయసు, పెళ్లి వయసు, సమస్యలు రాని వయసు అని చెప్పింది. దాని వెనక ఇంకొకటి ఏంటంటే, అంటే ఇప్పుడు పెళ్లి వయసా అని మీరు అడుగుతున్నారు, కానీ దీనికి ఉపోద్ఘాతం నేను చెప్తా. పిల్లలు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, టీనేజ్ పిల్లలు లేచిపోయి వెళ్ళిపోయారు కదా. మరి లేకపోతే ఒక 16 ఏళ్ళ అమ్మాయి, నేను ఒక కేసు చెప్పాను మీకు, తల్లిని ఎదిరించి, తల్లిని కొట్టి, తల్లిని డ్యామేజింగ్గా కొట్టి ఇంట్లో అన్ని తీసుకొని వెళ్ళడము, లేకపోతే తల్లిదండ్రులు చూస్తుండగానే ఇంట్లోంచి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళడం, వాడు వచ్చి తీసుకెళ్ళడము, ఇవన్నీ అదొకటైతే, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఎక్కడ మాట వింటున్నారు అంటే, అబ్బాయిలు వింటున్నారంటే అది పక్కన పెట్టండి. ఇప్పుడు మన అమ్మాయిల గురించి పెళ్లి వయసు 20 అంటే నేను చెప్తున్నా. మరీ అబ్బాయిలకి 20 ఏళ్ళకి పెళ్లి చేయలేరు కదా. కాబట్టి అమ్మాయి వయసు అనుకుందాం. మరి టీనేజ్ వరకు 20 ఏళ్ళ వరకు అనుకుందాం, 19 వరకు టీనేజే. ఇంకొకటి వేసుకుందాం, 20కి పెళ్లి చేయమన్నారు కదా, అది కూడా టీనేజ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కాదు అనుకుందాం. పెద్దగా 1 ఇయర్లో వచ్చేసే మార్పు అంటూ ఏముండదు. మరి ఈ ఏజ్ వరకు ఆడపిల్లలు ఎక్కడ మాట వింటున్నారు? ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయిగా, అప్పుడు ఈ అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇంట్లో, నేను ఆ పలానా అబ్బాయిని ప్రేమించాను, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా భీష్మించి కూర్చుంటుంది. ఇంట్లో గొడవలు, కొంతమంది తల్లిదండ్రులు కొడతారు, కాలేజీలో స్కూల్స్లో మాన్పిస్తారు, కొంతమంది గదిలో తలుపులు వేసేసి కూర్చోబెడతారు 2 రోజులు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆడపిల్ల మాట వినకపోవటం వల్లనే కదా. వినకపోవటం వల్ల ఏమవుతుంది, అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఒక అబ్బాయి ప్రేమించాడంటే ఒక అమ్మాయిని అంటే, ఆ అమ్మాయి ఈ అమ్మాయే కదా, మీ అమ్మాయి అని ఎందుకు అనుకోకూడదు? మీ అమ్మాయి మాట వింటుందా మీ ఇంట్లో? మీ అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలు ఇళ్లలో మాట వినటం లేదని ఒక పెద్ద కంప్లైంట్ తయారైంది. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు మాట వినటం లేదు అని అంటారు, ఏదో తెలిసి తెలియని వయసు అనుకుందాం. అది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ 10 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి 20 ఇయర్స్ మధ్య వయసు తీసుకుంటే 10 ఏళ్ల కాలంలో మాట వినవలసిన పీరియడ్ అది. తల్లిదండ్రులు కూడా గట్టిగా చెప్పే సమయం ఇదే, ఈ 10 ఏళ్ల కాలమే. తర్వాత మనం ఏమనుకున్నా ఏం మిగలదు. కాబట్టి ఈ క్రూషియల్ పీరియడ్లోనే పిల్లలు మాట వినటం లేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఇక్కడ అమ్మాయి సంగతి తీసుకుంటే నష్టం జరిగేది అమ్మాయికే, కాబట్టి ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి అమ్మాయిలు మాట వినటం లేదు అంటే తల్లిదండ్రులు ఏ పాత్ర తీసుకోవాలి? ఏ పాత్ర తీసుకున్నా, ఎలా చెప్పినా, ఏం చేసినా మేము చచ్చిపోతాం ఊరేసుకుని, లేదా లేచిపోతాము, లేకపోతే మీకు మాకు సంబంధం లేదు, అసలు నువ్వు కన్నావు కాబట్టి నువ్వు ఎన్ని చేయాలి, నీది బాధ్యత. సొంత కుటుంబాల్లోనే వింటున్నాంలేండి మాటలని, మన కుటుంబాల్లోనే జరుగుతున్నాయి చాలా వరకు. మేము కనమని అడిగామా? ఎంత తప్పండి. తల్లిదండ్రులని మేము కనమన్నామా? అఫ్కోర్స్ ఎప్పుడో ఆకలి రాజ్యం అనే సినిమాలో కమల్ హాసన్ పాడిన పాట కూడా ఉంది, నన్ను అడిగి నువ్వు కన్నావా అని. అంటే ఏది జరిగినా కూడా ఒక మూవీ నుంచే వస్తుంది, తీసుకోండి కావాలంటే చూడండి. అంటే సమాజాన్ని బాగుపరిచే మాటలా, చెడగొట్టే మాటలా అనాదిగానే జరుగుతుంది ఇది. కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా అదే క్వశ్చన్ వేస్తున్నారు. ఆనాడు సినిమాలో అడిగారు సరే, ఆ రోజుల్లో బయట సమాజంలో కూడా అడుగుంటారు చాలామంది, ఇప్పుడు కూడా అడుగుతున్నారు, మేము కనమన్నామా? సరే, దీనికి సమాధానం నేను చెప్తా. ఇప్పుడు నువ్వు ఎవరన్నా ప్రేమించానంటున్నావు కదా, దేనికి ప్రేమించి ఆడుతూ ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు? సెక్స్ కోసమేగా. నువ్వేమైనా యోగినివా, సాధ్వివా? ఇద్దరు కలిసి భజన చేసుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నారా? కాదు కదా, సెక్స్ కోసమే వెళ్తావు నువ్వు. మరి ఒక పెళ్ళైన భార్యాభర్తలు సెక్స్ లేకుండా వైవాహిక జీవితం ఉంటుందా? ఉండదు. ఉండనప్పుడు నువ్వు పుట్టావు, అవునా? ఈ జ్ఞానము ఈ పిల్లకి ఉంటుందా? తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందా? ప్రయత్నించదు, మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది అనమాట. ఇలా మాట్లాడినప్పుడు ఆ తల్లిదండ్రులు తల వంచుకుంటున్నారు.
సమాధానం చెప్పలేకపోతున్నారు. చెప్పగలగాలి, ఒక సమాధానాన్ని రెడీ పెట్టుకోండి. చెంపపెట్టిన 2 వెయ్యాలి, తర్వాత నోరు మూసుకుని కూర్చోబెట్టి వివరించి చెప్పాలి. జీవితం అంటే ఏంటి, అసలు వాల్యూస్ అంటే ఏంటి, అమ్మా నాన్న అంటే ఏంటి, నువ్వేంటి, నీ జీవితం ఏంటి, ప్రేమ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి పిల్లలకి చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. అలా చెప్పకుండా తల ఉంచుకుంటున్నారు. ఎందుకు? అది సెక్స్కి సంబంధించిన విషయం. మీరు సెక్స్ చేసుకోబట్టి నేను పుట్టాను, మీ కోరికలు తీర్చుకోవటం కోసం నన్ను కన్నారని అడుగుతున్నారు ఇప్పుడు అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అడుగుతున్నారు. దానికి అనుబంధంగా ఇంకోటి ఏం అడుగుతున్నారు తెలుసా? మేము కనమన్నామా, మీ మీ కోరికల కోసం మమ్మల్ని కన్నారు కాబట్టి మేము ఏం చేసినా భరించండి. ఎవరి కోసం భరిస్తావు? నేనైతే ఈ విషయం విని చాలా ఇరిటేట్ అయ్యాను. ఒక చోట విన్నా నేను, ఒక చోట ఏంటి ప్రతి ఇంట్లో జరుగుతుంది, విన్నది ఒక చోట విన్నాను. మరి అలాంటప్పుడు అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది లైఫ్ సైకిల్. ఆ సైకిల్లో నువ్వు కూడా ఇప్పుడు ఒక భాగం అవుతున్నావు. నువ్వు ఇంకోటి ప్రేమించాను అంటున్నావు, వాడు దేవుడు హీరో అంటున్నావు నువ్వు. మరి అలా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒక వ్యక్తిని ఇలాగా భావించి వాడితో పెళ్లి చేసుకోవడానికో లేచిపోయి వెళ్ళిపోవడానికో నువ్వు సిద్ధపడినప్పుడు నువ్వు దేనికోసం వెళ్తున్నావు? ఒక పిల్ల అడిగింది, నీకు కోరికలు ఉన్నాయి, నీకు మొగుడు ఉన్నాడు పక్కన, నాకు మొగుడు వద్దా? నీ ముడ్లో ఉన్నాయి 16 ఏళ్ళు, నీకు మొగుడు కావాలా? మాకు ఒక వయసు వచ్చిన తర్వాత మా పెద్దలు మాకు చూసి పెళ్లి చేశారు. మాకు అది ఆ సమయాన్ని బట్టి, ఆ అవసరాన్ని బట్టి పెద్దలకి తెలుస్తుంది ఇప్పుడు చెయ్యాలా వద్దా అని. ఆ సందర్భంలో మేము పెళ్లి చేసుకున్నాం. నువ్వు ఏ సందర్భంలో చేసుకుంటున్నావు? ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో బాగా చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎందుకంటే మోసకారి సమాజం కాబట్టి నువ్వు ఎక్కడా మోసపోకూడదు, నువ్వు బాగుండాలి కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి. అప్పుడు నువ్వు ఒక నిర్ణయించుకోగలుగుతావు, లవ్ అయినా అరేంజ్డ్ అయినా. అంత వయసు నీకు రాలేదు అనే వయసులో నువ్వు తల్లిదండ్రుల్ని ప్రశ్నించావు అంటే ఆ తప్పు తల్లిదండ్రులదే. నేను ఆ కేసు ఇప్పటికీ నేను డీల్ చేస్తున్నాను, ఇంకా తెమలలేదు అది. మరి అలా ఉన్నప్పుడు ఆడపిల్లలు వీళ్ళకి సుప్రీంకోర్టు చక్కగా సమాధానం ఇచ్చింది. 22 ఏళ్ల వరకు పెళ్లి వద్దు, తర్వాత 18 ఏళ్ల లోపల యథాశాలు ఎవరన్నా వేస్తే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు, నువ్వు ఏమైపోయినా మాకు అనవసరము, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావే అనుకో, ఇంకా నువ్వెవరో మేమెవరో, అంతే కదా. ఆడపిల్లకి 18 ఏళ్ళ వరకు మైనారిటీ చెప్పారు, అబ్బాయిలకి 21 అన్నారు, ఇప్పుడు 22 అంటున్నారు. ఏదేమైనా సరే ఆ వయసు వచ్చే వరకు నువ్వేం చేసినా సరే నీ కర్మకి నిన్ను వదిలేస్తాం, మాకేం సంబంధం లేదు అని తల్లిదండ్రులు స్ట్రాంగ్గా నిలబడగలగాలి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం చట్టాలు మారాలి, మరి మారుతున్నాయి. మనం మారుతున్నామా? మనం కూడా మారాలి. మనం మారినప్పుడు ఇలాంటి అన్యాయాలు అరాచకాలు జరగకుండా ఉంటాయి. అంటే మరి ఇప్పుడు 20 ఏళ్ళకే పెళ్లి అనే దానికి మేడం ఉపాసన కూడా ఒక ట్వీట్ చేస్తారు కదా, మీరు అన్నట్టుగానే ఆడపిల్లలు కొంచెం కెరియర్లో కొంచెం స్టెబుల్ అవ్వాలి, అప్పుడే పెళ్లిళ్ళు చేసుకోండి అని ఆవిడ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి ఒక విషయం చెప్పండి, కరెక్టే అంటారా 20 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం అనేది? కరెక్టే అంటే ఒకప్పుడు చేసుకున్నారు ఆ సమయాన్ని బట్టి. ఇప్పుడు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు అంటే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక డాక్టరో యాక్టరో ఇంకోటో అవ్వాలనుకుంటే, నీ కెరీర్ ఆ రకంగా తీసుకెళ్లాలని అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకోకు. లేదు అని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి నువ్వు, ఎందుకంటే వృధా అవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని నేను చెప్తాను, డిగ్రీ అయిపోయింది, ఏదో ఒక స్పెషల్ కోర్సులో చేరింది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. అయినప్పుడు ఆ కోర్సుకి ఒక గమ్యం రాలే ఇంతవరకు. డిగ్రీ చదివినందుకు నువ్వు ఏ ఉద్యోగంలోనూ జాయిన్ అవ్వాల, పార్ట్ టైంగానే ఎందులో జాయిన్ అవ్వచ్చుగా. నీ కెరీర్ అంతా అనిపించినప్పుడు నువ్వు ఈ పార్ట్ టైం జాబ్ ఏదైనా చేయొచ్చు కదా. ఎక్కడో హాస్టల్లో ఉండి 3 years నుంచి డబ్బు ఖర్చు పెడుతూ నువ్వేం ప్రిపేర్ అవుతున్నావు, ఏం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు? ఇక నీ డిగ్రీకి వాల్యూ పోయింది, నీ ఏజ్ వేస్ట్ అవుతుంది, నీ సమయం వేస్ట్ అవుతుంది. నువ్వు ఏ కెరీర్ కోసం అయితే నువ్వు 3 ఏళ్ల నుంచి బయట ఉంటున్నావో అది ఫుల్ఫిల్ అవ్వటం లేదు. అంటే అన్ని విధాలు నీకు అక్కడ నష్టం అవుతున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకో. లేదు 50 ఏళ్ళు వచ్చినా నాకు కెరీర్ కావాల్సిందే అంటే అలాంటి వాళ్ళు చేసుకోకండి. ఇది ఎవరి కుటుంబాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు పాతకాలంలో ఉన్నారనుకోండి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక యాక్టర్ అవ్వాలి, లేకపోతే ఒక ఆర్మీలోకి వెళ్ళాలి, లేక స్పెషల్గా ఒక సమాజ సేవకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రమే కెరీర్ అని చెప్పి వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకునేవారు. లేదు ఒక పెళ్లి చేసుకుని కూడా ఉద్యోగానికి ట్రై చేసి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్. అంటే పెళ్లి అడ్డం కాదు అనేది కూడా నిరూపించారు. పెళ్లి చేసుకుంటే కెరీర్కి అడ్డము అని చాలా మంది అంటారు, కానీ చాలా మంది అడ్డం కాదు అని కూడా అంటున్నారు. పెళ్లి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉద్యోగానికి అప్లై చేసుకుని గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మా తరంలోనే. మరి లేరా కెరీరు? మరి వీళ్ళకి ఏం పాడైపోయింది, కుటుంబం ఏం అడ్డమైపోయింది? ఇంకా ఇంట్లో అత్తమామలు కానీ పని మనుషులు కానీ ఎవరు లేకుండానే ఇంటి పనులు చక్కబెట్టుకుని పిల్లల్ని చూసుకుని మహా అయితే ఆవిడ తల్లి ఒక్కటే సహాయం చేసేది. అత్తగారు కానీ ఆ ఇంట్లో హస్బెండ్ కానీ ఎవరు సహాయం చేసేవారు? పని మనిషిని పెట్టుకునే కెపాసిటీ ఉండేది కాదు. అప్పుడు ఆవిడకి కన్న తల్లి సహాయపడేది.
అలా ఉద్యోగం కూడా చేసుకుంటూ పిల్లల్ని అంతంత చేసుకుని స్కూల్లో వేసుకుని పొద్దున్నే వాళ్ళని స్కూల్కి పంపించి తన ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం గబగబా ఇంటికి వచ్చి పిల్లలకి ఇంటికి భర్తకి ఏం కావాలో చూసుకుంటూ ఆదివారం వస్తే ఇల్లంతా సర్ది పెట్టుకుంటూ తన ఆరోగ్యం చూసుకుంటూ నడపటం లేదా ఇప్పుడు కూడా? మరి మీ కెరీర్కి ఏం అడ్డం వచ్చింది? అంటే మేము అంత కష్టపడి మా కెరీర్ని మేము తీసుకోవాలా అంటే అది మీ ఇష్టం. కష్టపడకపోతే మానేయండి, ఇలాగే డెబేచర్లాగా ఉంటానంటే ఉండండి, ఎవరు కాదన్నారు. కానీ ఇప్పుడు ఈయన చెప్పారు కదా శ్రీధర్ గారు చెప్పింది ఒక పాక్షికంగా కరెక్టే. ఎవరికైతే కెరీర్ మక్సద్ ఉండదో, పర్వాలేదులే నాకు ఉద్యోగం చేయాలని లేదు అని అనుకుంటారో వాళ్ళు 21-22 ఇయర్స్కి గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది వాళ్ళకి. చక్కగా మీరు చదువుకోండి, జాబ్ చేసుకోవాలనుకుంటే వస్తే, లేదా పెళ్లి చేసుకోండి. ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు మీకు ఆ డిగ్రీ ఉపయోగపడుతుంది, చదువు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు మీరు. అంతేగాని దానికోసం 30 ఏళ్ళు గానుగదులు గాసెద్దుల్లాగా తిరుగుతూ వ్యధవ స్నేహాలు చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరిస్తూ తల్లిదండ్రులు ఇంట్లో కుంపట్లాగా ఎందుకు అంటున్నానంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే వాళ్ళు బరువే అవుతారు. మండుతున్న కుంపట్లాగానే ఉంటుంది వాళ్ళకి. బయటకు వెళ్ళి ఏం చేసి వస్తుందో, మేమేం అడిగినా ఏం లేదని చెప్తుంది. ఇంట్లో బయట ఏం జరుగుతుందో తెలియదనే ఒక ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనే కుంపటి. మరి వీళ్ళు ఎందుకు మానసికంగా గురవ్వాలి? మీకు ఆ ఎయిమ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు పెళ్లి చేసుకోండి. మీ వైవాహిక జీవితం, మీ జీవితం అంతా బాగుంటుంది. భర్త సంపాదిస్తున్నాడు కదా, అంతగా మీకు అవసరమైతే ఏదన్నా వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడు అనుకుంటే భర్తకు మీరు కొంత జాబ్ చేయొచ్చు, తప్పు నేను అనటం లేదు. అంటే 21 సంవత్సరాలకే వచ్చేస్తుందంటే దానికి కూడా నేను చెప్పాను, పెళ్లి చేసుకుంటే అది అడ్డం కాదు. మీకు మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వచ్చు ఒక జాబ్ కోసం. ఎంతోమందిని ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఈ కాలంలో కూడా ఒక 30 ఏళ్ళ అమ్మాయి 3 పిల్లల్ని కని ఉంది అంటే నమ్ముతారా మీరు? ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అలాంటి అమ్మాయిలు. జీవితాన్ని చూసుకుంటున్నారు, అటు కెరీర్ చూసుకుంటున్నారు, చక్కగా ముందుకెళ్తున్నారు. లేదా పిల్లలు అంత అయిన తర్వాత తన కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నా పిల్లలు అంతంత అయిన తర్వాత నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. నేను ఎక్కడా ఆటంకంగా ఫీల్ కాలేదు, ఎక్కడన్నా డౌన్స్ ఉంటే పెద్దగా బాధపడలేదు, ముందుకు వెళ్ళాలనే ట్రై చేశాను. సో ఈ ఆలోచనలోనే మార్పు రావాలి. ఇంకా ఉపాసన గారు చెప్పారు మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి అని. అది అందరూ చెప్పిన మాటే, అది అందరికీ సాధ్యం కాదు. ఇంకొకటి, నువ్వు నీ కెరీర్ ఉంది అని అన్నప్పుడు 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో నీ ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే ఎగ్స్ని బయటకు తీయటం అంటే ఎంత పెయిన్ఫుల్లో తెలుసా అండి? ఎంత ఎక్స్పెన్సివో మీకు తెలుసా? అది ఒక 10 మంది పరిచారకులుండి సేవలు చేస్తూ ఒక ₹1 కోటి ₹1,00,000 ఇసురుకొట్టే కుటుంబాలు అయితే చేసుకోగలవు. ఒక నార్మల్ అమ్మాయికి ఇది సాధ్యమా? కానే కాదు. ఇంకొకటి, నువ్వు 30 ఏళ్ల వయసులో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటావు, ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు తల్లి కావాలనుకున్నప్పుడు దాన్ని ఫెర్టిలైజ్ చేసుకున్నప్పుడు నీ బాడీ సహకరిస్తుందా? ఇవన్నీ సాధ్యమా? సరే, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, కంటావు, తర్వాత ఆమెను నువ్వు పెంచగలవా? పుట్టిన బిడ్డని. ఆమెకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి నీకు 55-60 ఏళ్ళు వస్తాయి. ఆ కాలానికి తగ్గ ప్రవర్తన ఆ బిడ్డలు ప్రవర్తించినప్పుడు నీ మైండ్ రిసీవ్ చేసుకుంటుందా? ఎంత ఫ్రిక్షన్ వస్తుంది ఇక్కడ. నువ్వు పెంచలేవు, ఖచ్చితంగా పెంచలేవు. కోట్లు ఉంటే ఇక్కడ హాస్టల్లోనో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో పెట్టి నువ్వు చదివించగలవేమో, అందరికీ సాధ్యం కాదు, కానే కాదు. కాబట్టి ఈ 20 ఏళ్ళకి పెళ్లి చేసుకోమని ఈయనెందుకు అన్నారు అనంటే, నీకు ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది, నీకు మెన్స్ట్రువల్ సైకిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి, నీ మైండ్ సిద్ధంగా ఉంటుంది, నీ బాడీ సిద్ధంగా ఉంటుంది, కుటుంబ పరంగా కానీ ఏ పరంగా కానీ నీ మైండ్ నీ బాడీ పర్ఫెక్ట్గా సిద్ధంగా ఉంటుంది దేన్నైనా రిసీవ్ చేసుకోవడానికి. ఏదైనా చూడండి, అన్నీ తెలిసిపోయిన తర్వాత ప్రపంచం అంతా దేన్ని లెక్క చేయం మనం. ఏమీ తెలియనప్పుడు అప్పుడే మనకు అన్ని సజావుగా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనందరం కూడా తల్లిదండ్రులు చూపించిన సరైన వయసులో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నా. మీరు మీ కెరీర్ చూసుకోలేదా, నేను నా కెరీర్ చూసుకోలేదా? కాబట్టి ఇది అట్నుంచి చూసుకున్నా, ఎట్నుంచి చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కాదేది అడ్డము. థ్యాంక్ యూ.